అవ్వల ముఖాలలో ఆనందం వెల్లివిరిచింది. వారంతా పింఛన్ల పండుగ జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 1వ తేదీ నుండి తాత అవ్వలకు 3,000 రూపాయల వైఎస్ఆర్ పింఛన్ పథకం పెంచిన విషయం తెలిసిందే. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో 13 మంది లబ్ధిదారులకు ఈ పింఛన్ను అందజేశారు. అలాగే వైఎస్ఆర్ బీమా పథకం కింద ₹1,00,000 చొప్పున 3 లబ్ధిదారులకు సచివాలయం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్టంగా బ్రతుకును ఈడుస్తున్న ఈ ఆఫసన దశలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పింఛన్ అందజేసి మమ్మల్ని ఆదుకొని మా జీవితాలు సుఖమయం చేసి మా కుటుంబాలలో వెలుగు నింపారని వారు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలని వారు కోరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుత్తాడ శంకర్రావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు ఇబ్బంది కలుగజేసేవారన్నారు. పింఛన్ల కోసం అప్పట్లో పడిగాపు పడేవారన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగేవారన్నారు. ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట హామీ మేరకు 3,000 రూపాయల పింఛన్ పెంచి వృద్ధులకు ఈ పథకం అందజేయడం ఈ ప్రభుత్వం నిజాయితీకి మారిపేరన్నారు. వాలంటీర్లతో 1వ తేదీన నేరుగా ఇళ్లకే పింఛన్ చేరుతుందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వృద్ధులకు పింఛన్ ఇచ్చి ఆదుకుందని సర్పంచ్ గుర్తు చేశారు. తాత అవ్వల కళ్ళలో ఆనందం చూస్తున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కిషోర్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. జగన్ గారు సీఎం అయ్యాక మన రాష్ట్రంలోనూ చాలామందికి పెన్షనర్లే కాదు, విద్యా దీవెనలు, చేయూత ఎన్నో రకాలుగా సాయం చేస్తూ మన రాష్ట్రాన్ని సుపరిపాలన చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో కూడా అతనికి ఓటు వేయాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జగన్ గారికి నా నమస్కారం. నాకు పెన్షన్ వచ్చిందండి. జగన్ అన్న ఇచ్చారు. 3,000 పెన్షన్ మాకు ఇస్తున్నారండి. ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఇస్తున్నారు. అది చాలా సంతోషం అండి. జై జగన్, జై జై జగన్. సీఎం గారికి నా పాదాభివందనాలు సార్. ఈ మధ్య కాలంలోనే మా హస్బెండ్ చనిపోవడం జరిగింది. సో దానివల్ల నాకు ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు ఈ పెన్షన్ 3,000 పెన్షన్ని అలాగే బీమా పథకాన్ని కూడా నాకు లబ్ధి పొందేలా చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్. మీకు రుణపడి ఉంటాను. మళ్ళీ సీఎంకి మీరే రావాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను పెన్షన్ ఈసారిలో పెట్టాను, రాలేదు. కానీ ఈసారి వచ్చింది. చాలా సంతోషం. జగన్ అన్న సంతోషంగా, చాలా సంతోషం. మళ్ళా రావాలనే నాకు కోరిక. అది కూడా ఎలాగన్నాడు, మాట తప్పను మడం తిప్పనన్నాడు. ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు, ప్రతి వాళ్ళకి పెన్షన్లు, ప్రతి వాళ్ళకి ఇస్త్రీ పెట్టి, ఎక్కడ ఎవ్వరికి కూడా పిల్లలకి కూడా స్కూల్లోనూ పిల్లలకి రబ్బర్లు, బూట్లు, పుస్తకాలు, డబ్బులు అన్నీ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అతనికి. మరి ఈ మధ్యకాలంలో మా ఆయన గారు చనిపోయారండి. మరి నాకు అండగా దండగా మా జగనన్న ఉన్నారు. మరి నా పిల్లలకి చదువు విషయంలోన అన్ని విషయంలోనే హెల్ప్ చేశారు. మరి మా పాపకి ట్యాబ్ ఇచ్చారు. మరి నా కొడుక్కి అమ్మఒడి ఇచ్చారు. నాకు ఇప్పుడు ₹1,00,000 బీమా ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్ కూడా ఇచ్చారు. నాకైతే ఏం భయం లేదు. జై జగన్, జై జగన్. వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు గవర్నమెంట్లు ఉండేవి, కానీ ప్రజలకి పెద్దగా అనుకూలంగా ఉండేవి కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో కొత్తగా వచ్చిన పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అంచెలంచెలుగా 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అందరికీ ముందుగా అందరి ముఖాల్లో కొత్త పండుగ వాతావరణం వచ్చింది. ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా 3,000 రూపాయలు అనేది రావడం అనేది చాలా సంతోషం. మరీ ముఖ్యంగా గతంలో నేను కూడా సర్పంచ్గా చేసి ఉన్నాను. గతంలో పెన్షన్ అనేది రావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సులు అనేది అవసరమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా
అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు పెన్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది. గతంలో లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయానికి అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయానికి తిరుగుతూ ఉండేవారు. ఈరోజు అటువంటిది ఏమీ లేకుండా సచివాలయ వ్యవస్థ అనేది ఉంది. వాలంటీర్లు అనేవారు వచ్చి వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా 1వ తేదీ వచ్చిందనంటే పండగైనా, వర్షమైనా, తుఫానైనా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పెన్షన్ అనేది ఆగకుండా లబ్ధిదారులకు అందేది. మరీ ముఖ్యంగా అమ్మ, అయ్య, అవ్వ, తాత కళ్ళల్లో ఆనందం నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం అనేది చాలా సంతోషం అండి. మరి ముఖ్యంగా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో, కష్టమైన ప్రదేశాల్లో కూడా పెన్షన్ అనేది ఆగలేదు. అట్లాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితేనేమి రాష్ట్రం మొత్తం కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 6వ తేదీన గుమ్మలక్ష్మీపురం గ్రామం కళ్యాణ మండపంలో జరిగినటువంటి సభలో కూడా పింఛన్దారులు అందరూ కూడా వచ్చి గౌరవ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ జై జగన్ అనే నినాదాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అందరూ కూడా సుభిష్టంగా ఆనందంగా ఉండడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికే చెల్లుతుంది. కావున ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జై జగన్.